వెల్కమ్ టు కిట్టు ఛానల్. ఈరోజు మ్యాంగో రైస్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఇంగువ వేయాలి. ఇంగువ వేసిన తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేయాలి. అవి వేగిన తర్వాత ఆనియన్ వేసి పొడుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసి ఉంచాలి. అవి వేగిన తర్వాత గ్రైండ్గా చేసుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్మెల్ పోయేంత వరకు ఎంచుకోవాలి. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు అనమాట. ఇందులో పసుపు వేసుకోవాలి. ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు, స్మెల్ పోయేంత వరకు ఎంచుకోవాలి. ఇందులో చివరిగా మామిడికాయని ఇలా తురిమి పెట్టుకోవాలి. కడిగి తురిమి పెట్టుకోవాలి. ఈ తురిమిన మ్యాంగోను ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆ స్మెల్ ఏగి కొద్దీ మ్యాంగో స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ ఏగిన పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉంచిన తర్వాత స్మెల్ వచ్చేటప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. వేగిన తర్వాత ఇలా రైస్ వేసుకోవాలి. పొడిగా రైస్ ఉడకబెట్టుకునే రైస్ను వేసుకోవాలి. ఈ రైస్ని అంతా బాగా మసాలా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చివరిగా పైన కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి, సరిపోయిందా లేదని. ఇదిగోండి, మ్యాంగో రైస్ రెడీ అయ్యింది. 1 గ్లాసు రైస్కి గాను 1 మ్యాంగో తీసుకొని చేసుకోవాలి. లెమన్ రైస్ ఎలా చేసుకుంటామో అలా మ్యాంగో రైస్ రెడీ.